విద్యార్థి ఉద్యమాల నుండి నేను వాస్తవానికి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనేటువంటి ఒక ఆకాంక్షతోనే హైదరాబాద్కి రావడం జరిగిందన్న. ఎవరైనా అదే ఆలోచనతో వస్తారు. యూనివర్సిటీ నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ అన్న. తెలంగాణ మూవ్మెంట్ ఒకవైపు నడుస్తూ ఉన్న క్రమంలోనే నేను గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజ్కి వచ్చిన. అక్కడ నేను చూసింది ఏంటంటే నా సమాజం పట్ల కొంత అంటే నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన, మహనీయుల యొక్క ఆలోచన విధానంతో, వాళ్ళ భావజాలంతో అప్పుడే చదువుకోవడము, నేర్చుకోవడం, అసలు ఈ ఇక్కడ దాకా రాగలిగినా అంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న. సో నేనేం నేర్చుకున్నానంటే నా చదువు నా సమాజానికి కొంత ఉపయోగపడాలి. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు బి మారలైజ్ అండ్ టు బి సోషల్ అనే గొప్ప వాక్యాన్ని ఈ రోజుకు దాన్ని నేను అదే బేస్ విశ్వసిస్తున్నాను. నా ఎడ్యుకేషన్ నా సొసైటీకి ఉపయోగపడాలనేటువంటి ఒక కాన్సెప్ట్. సో అక్కడ నుండి స్టార్ట్ చేశా. సో మా గురువర్యులు, నా మార్గదర్శకులు అంతా కూడా పెద్దలు, ఒక ఉన్నతమైన మేధావులు, వారిని నడిపిస్తూ ఉంటారన్న. ఏ విధంగా అంటే ఈ సమాజానికి మంచి చేయాలి, ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడోకో చాలా స్టార్ట్ కావాలన్నా. ఇప్పుడు మీరే అన్నారు, వాస్తవానికన్నా ఎందరో మంది యూనివర్సిటీకి వచ్చి ఉద్యోగాలు సాధించినటువంటి క్రమంలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నాకు మాత్రం ఈ కాన్సెప్ట్ అంటే ఈ పరమైనటువంటి సామాజిక స్పృహ కలిగి కొంత నా సమాజానికి చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో నేను ప్రయత్నాలు చేస్తున్నాను. దానిలో భాగంగా ఇక్కడ దాకా రాగలిగిన అందరి యొక్క ఆశీర్వాదాలు భగవంతుని దీవెన అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాను. ఎందుకు సంఘం ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే తెలంగాణ ఉద్యమంలోన మనం కొట్లాడుతున్నాం. నేను టీఆర్ఎస్వి విద్యార్థి విభాగంలో పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు ఆ కాలం బ్రహ్మాండంగా రాస్తారు, మంచి యాక్టివిటీగా పనిచేస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో అందరి యొక్క మండలంలో పొందిన విద్యార్థి నాయకుడిని. అక్కడ నుండి గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి ఇక్కడ నిజాం కాలేజీలో రాగానే కొంత బీఆర్ఎస్విలో పనిచేయాలి. అప్పుడు టీఆర్ఎస్వి, నేటి బీఆర్ఎస్విలో పనిచేద్దాం, మంచిగా మూమెంట్లో ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అందరి యొక్క ఆకాంక్ష కాబట్టి రిజిస్ట్రేషన్లు ఉండాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ కుల సంఘాల పాత్ర వచ్చిందన్న. జేఏసీలో కుల సంఘాల పాత్ర కూడా మనకు కీలకంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. సో అక్కడ జేఏసీలో కుల సంఘాల నిర్మాణంలో భాగంగానే నేతకాని విద్యా సంఘం అనేది పూడోసుకుందన్న. ఆ రోజు దాని యొక్క అయితే ఈ జేఏసీలో కుల సంఘాల పాత్ర అనేటి అంశం మీద మా కుల సంఘాన్ని నిర్మాణం చేసినటువంటి పెద్దలు గతంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం కదా, ప్రొఫెసర్ జాడి ముస్లయ్య కానీ, మురుమల శంకర్ సార్ కానీ, మా గ్రూప్ అన్ అధికారి, నాటి గ్రూప్ అన్ అధికారి, నేటి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ వెంకటేష్ నేత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదిక పట్ల ఒక సంఘంగా మనం అంతా ఈ సమాజం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రమే మనకు అవకాశాలు వస్తాయి. మాకు కూడా అప్పుడు ఉండే ఈ యొక్క అవకాశాలను కానీ రేపు మనకు మన భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రం సిద్ధించాలనేటువంటి ఉద్దేశంతో జేఏసీలో కుల సంఘాలు జేఏసీలో ఏర్పడడం జరిగింది. ఆ కుల సంఘాలు జేఏసీ ఏర్పడినప్పుడు నేను విద్యార్థి నాయకుని కదా, అప్పుడే విద్యాదశలో ఉన్నా కాబట్టి నేతకాని విద్యా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, ఆ మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో పుట్టిందే నేతకాని విద్యాసంఘం పుట్టిందన్న. నేతకాని విద్యాసంఘానికి నాడు ఎన్నుకోబడి నేటి వరకు కొనసాగుతున్నాను. దాదాపు ఎంతమంది సభ్యులు ఉంటారన్న? అన్న నేతకాని విద్యాసంఘంలో మనం ఒక 8 జిల్లా కమిటీలు, 40 మండల కమిటీలు ఉన్నాయన్న. ఇప్పటివరకు మీ వర్గాల కోసం, సమస్యల కోసం పోరాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పరిష్కార దిశ? అవునన్న. నేతగా అంటే ఇక్కడ ఏమైందన్న అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎవరికి రాని సమస్య మా సమాజానికి వచ్చిందన్న. ఏంటది? కుల సమస్య అన్న. కుల పేరు సమస్య. కుల పేరు సమస్య ఏంటంటే నేతకాని సమాజాన్ని నేతానిగా ముద్రించడం జరిగింది. ప్రభుత్వ ప్రచారంలో నేతకానిని కాస్త నేతానిగా మార్చడం జరిగింది. నేతానిగా మార్చిన క్రమంలో మా పెద్దలు, మా జాతీయ అధ్యక్షులుగా అంటే సంఘ నిర్మాణంలో కీలకంగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు గోమా శ్రీనివాస్ గారు ఉన్నారన్న ప్రస్తుతం. ఆ నాయకులు వారి వెంట 2 సార్లు ఢిల్లీకి తీసుకెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము. సో క్యాస్ట్ రిజర్వేషన్ అంటే క్యాస్ట్ నేమ్ మారాలి అంటే ఖచ్చితంగా అంటే కొంత ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అప్పుడు పెద్దలను కలిసి కేంద్ర మంత్రి గారు ఇదే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గాను వారికి కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, అట్లా నేతని కాస్త నేతకానిగా మార్చుకునే క్రమంలో నాడు నుండి నేటి వరకు అనేక మంది అంటే ఆ ప్రయత్నంలో సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి మొన్నటి వరకు ఈ గతం అంటే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు మొన్న ప్రసాద్ అన్న మీరు చెప్పండి, నేతకానిల జీవన విధానం మారాలి, ఇంకొంత మెరుగుపడాలని అంటే ఈ రిజర్వేషన్లు అనేవి ప్రాధాన్యం అత్యంత అవసరమని మీరు భావిస్తున్నారా, లేదంటే వ్యక్తిగతంగా కూడా మనం బయటికి రావచ్చు కదా అనేది కొంతవరకు నా భావన. అంటే రిజర్వేషనే ప్రధానమని మీరు ఎట్లా భావిస్తున్నారు అంటున్నారు? అంటే రిజర్వేషన్ అంటే మీరు అన్నట్టుగా 100% అన్న, ఎవరికైతే కొంత బాహ్య ప్రపంచానికి రాగలుగుతారు సభ్య సమాజంలో పోటీకి ఈరోజు
అన్ని వర్గాలతో పోటీ పడడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తికి రిజర్వేషన్ అవసరం లేదన్న. అవును. కొంత మేరకు అంటే మనకు విద్య చాలా ప్రాముఖ్యం అన్న. అవును. విద్య అనేది చాలా బేస్. అది ఉంటే అన్ని వస్తాయి. అన్ని ఉన్నట్టే. సో నేను విద్యను ఏమంటానంటే చదువుకోలేని వారికి విద్య లేని అందించడంలో భాగంగా రిజర్వేషన్. అవును. చదువుకోలేని స్థితిగతిలో ఉన్నప్పుడు రిజర్వేషన్ సీట్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ఆ చదువుకునే సిచ్యువేషన్ బాగానే ఉంటే రిజర్వేషన్ అవసరం లేదు, బయటకు వచ్చేసి ఫైనాన్షియల్ బయటకు అంతే. సో నేనేమంటున్నా అంటే ఈ వర్గాల వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పాను కదా అన్న, ఒక 100 మందిలో 2% నుండి 5% పీపుల్ వాళ్ళకి మాత్రమే మేము ఉన్నత విద్యకు వచ్చినాం. ఈ రోజుకు ఓన్లీ 5% పీపుల్ మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్ చూడగలుగుతాం. 95% ఇంకా మేము చూడలేదు. సో 95% నేను చూడాలంటే కనీసం ఒక 30-40% అని మేము చూడాలంటే రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. కొంత యూజ్ అవుతుంది. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి అంటే జనరల్గా ఇటు వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చూసిన తర్వాత వారికి అవసరం లేదు. మాలో కూడా ఎవరైనా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటే రిజర్వేషన్ అంశం మీద వాళ్ళు ఇదే మాట్లాడతారు. ఏంటంటే సరే మనం రిజర్వేషన్ అంశం కంటే కూడా మనం ఇంకా ఎదగాలనేటువంటి ప్రయత్నం ఏం చేద్దాం, ఇంకా బాహ్య ప్రపంచంలో ఇలా పోటీ పడటం అంటే రిజర్వేషన్ ఒకటే కాదు కదా, మిగతా అన్ని రంగాల్లో మనం పోటీ పడాలి. అప్పుడు రిజర్వేషన్ ఒకటే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మనం రాణించవచ్చు. ఈ క్రమంలో వచ్చినప్పుడు వాళ్ళు అందించేటువంటి సలహా ఏంటంటే రిజర్వేషన్తో పాటు రిజర్వేషన్ పక్కన పెట్టి కూడా మనం ఎదగాలి. రిజర్వేషన్ సీట్లకే పరిమితం కాకుండా రిజర్వేషన్ పక్కన పెట్టి కూడా మనం ఎదగాలనేటువంటి ఒక ఆకాంక్షను కూడా వాళ్ళు అందిస్తారు. ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఎవరెవరైతే దీన్ని ఆకాంక్షిస్తున్నారో వాళ్ళ వర్గాలకు మీరు మద్దతు పలుకుతున్నట్టే కదా. ఉదాహరణకు మందకృష్ణ లాంటి వాళ్ళకి కావచ్చు. అన్న నేను ఇక్కడ మందకృష్ణ అని పెద్దన్న పాత్ర పోషించమని కోరుతున్నాను. ఓకే, చాలా పెద్దన్న మీరు సామాజిక ఉద్యమం, వాస్తవానికి మీ ఉద్యమం చాలా గొప్పదన్న, మిమ్మల్ని మేము గౌరవిస్తా ఉన్నాం. ఇక్కడ కృష్ణన్న కూడా మేము విన్నవిస్తున్నాం, మీరు పెద్దన్న పాత్రలో ఏదైతే ఇంటికి పెద్దలాగా ఉంటారో అదే పెద్దన్న పాత్ర పోషించి ఏ సామాజిక వర్గాలకైతే న్యాయం జరగాలని కోరుకుంటారో అల్పసంఖ్యాక వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగానే మీరు రిజర్వేషన్ తీసుకురావాలి, రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీరు అడగాలి. అన్ని వర్గాల వరకుగా మీరు ప్రశ్నించే గొంతు కాబట్టి, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, కేవలం మేము ఎక్కువ జనాభా ఉన్నాము మేము ఇంకా మా వరకు మాత్రమే పరిమితం చేసుకుంటాం అనేదే కాకుండా అందరికీ న్యాయం చేసే విధంగా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది కోరుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే వారు అందరికీ న్యాయం చేసే విధంగా లేరంటారా? ఎట్లా అంటే భావన ఎట్లా? ఎంతసేపు అన్నా అంటే ఇక్కడ ఏమంటున్నంటే మీ యొక్క ఆలోచన కేవలం ఒక వర్గానికి పరిమితం కాకుండా, బలమైన మీ వర్గానికి పరిమితం కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ కావాలని ప్రతిసారి ఏం మాట్లాడతాడంటే మాలలు మా రిజర్వేషన్ ని తీసుకున్నారు, మాదిగలు వెనకబడ్డారు, మాలలు తీసుకున్నారు, మాదిగలు వెనకబడ్డారు, ఇంతే మాట్లాడతారు. రెండే అంశాల గురించి మాట్లాడుతుంది. అంటే మాదిగ సోదరు అంటే మాదిగ మరియు మాల సోదర కులాల గురించే మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి చెందిన కులము ప్లస్ అభివృద్ధి చెందాలనుకున్న కులం గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇంకా అసలు అభివృద్ధి అంటే ఏందో తెలియని కులాల గురించి మాట్లాడతారు కదా. అది పాయింట్ ఇక్కడ. అభివృద్ధి అసలు అభివృద్ధి అంటే అసలు ఆమడ దూరం ఉన్నటువంటి కులాల గురించి మాట్లాడతారు కదా, దాని గురించి కూడా మాట్లాడండి అన్న అని మేము మా యొక్క అభిప్రాయం, మా యొక్క విజ్ఞప్తి. అంటే మిగిలిన 57 కులాల ప్రతినిధిగా మందకృష్ణ గారు ప్రవర్తిస్తలేరంటారా? వారి భావన లేదన్న 57 కులాల ప్రతినిధిగా మరి అన్నారు కదా వారు ఒక స్టేట్మెంట్ లో మాట్లాడి మిగిలిన 57 కులాలు మొత్తం నా వెనుకనే ఉన్నాయి, నాకే మద్దతు ఇస్తున్నాయని మాట్లాడారు కదా వాళ్ళు. అన్న 57 కులాలు మీ వెంట ఉండడం అనేది వేరు, కానీ మీరు 57 కులాలను న్యాయం చేసే విధంగా ఉండడం అనేది వేరు. ఇక్కడ నేను అది చెప్పదలుచుకున్నా. వాస్తవం 57 కులాలు మీ వెంట ఉండొచ్చు కాక, కానీ 57 కులాలకు కావాల్సినటువంటి అంశం కూడా మీరు మాట్లాడితే సంతోషపడతాం. ఎస్, మా సామాజిక వర్గం గురించి కూడా మాట్లాడాడు, మాకు కూడా రావాల్సిన రిజర్వేషన్ గిట్లా తెప్పిస్తామని చెప్పేసి మాట్లాడాడు. ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే వీళ్ళని అంటే ఈ అంశాలు ఉపకులాలని సంబంధించి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదా అన్న ఈ వర్గీకరణ విషయంలో? ఏదైతే మందకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని కలవడం కానీ ప్రెస్ మీట్లలో బహిరంగ సభలలో ఇట్లా మీ కులాల ఇన్వాల్వ్మెంట్ లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో? లేదన్న.